లక్ష కోట్ల విలువ గల వజ్రాలు దొంగిలించబడ్డాయి. దొంగల గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా ఆ దొంగల గురించి క్లూ దొరికింది. ఆ దొంగ గట్టుబట్టు ఏజెన్సీకి గార్డుగా పనిచేస్తున్నాడు. కొత్తగా పనికి చేరిన ఆ వ్యక్తే దొంగిలించుంటాడని అందరూ అనుమానిస్తున్నారు. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేకుండా నన్నెందుకు రమ్మన్నారు? ఓహో, బయట ఉన్నారా? ఇలా చూడండి, బయలుదేరండి. లోపల ఎవరూ లేరు. నన్ను రమ్మని చెప్పి మర్చిపోయారో ఏంటో. అంతెందుకు, లోపలికి వెళ్ళి పిలిస్తే ఎవరూ పలకలేదంటే తెలుసుకోండి. దిష్టి బొమ్మలా నిలబడకుండా బయలుదేరండి. పట్టు, మన డింగ్ తలకి బలంగా ఏదో దెబ్బ తగిలినట్టుంది. పాపం ఆయన మెమరీ లాస్ అయింది. మళ్ళీ ఆయన తలకి బలంగా దెబ్బ తగిలితేనే ఆయనకు అన్నీ గుర్తొస్తాయి. మీరు తలుపు తెరవండి, నేను అంతవరకు రిలాక్స్ గా క్యారెట్ తింటూ ఉంటాను. బట్టు 6 అని చెప్తుంది. ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది. టింగ్ టాంగ్ కంట్రోల్, టింగ్ టాంగ్ కంట్రోల్. త్వరగా స్పృహలోకి రండి. ఎవరో ఉన్నట్టున్నారు. సౌండ్ ఇటువైపు నుండి వస్తుంది. ఏంటిది? నాయనా, ఆగండి. ఏం చేస్తున్నారు? ఫైట్ చేసేది మీరు, దెబ్బలు తినేదేమో నేనా? ఇప్పుడు నేను చాలా ఆవేశంగా ఉన్నాను. ఎవరు అడ్డు రాకండి. సార్ వచ్చేసారా? ఏంటి సామాన్లన్నీ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి? అరే రే, ఎంతో కష్టపడి సర్దాను. ఇలా చేశారేంటి బాస్ మీరు? ఇప్పుడు ఏం చేయమంటారు? వినపడుతోంది. మీరు అన్నది నిజమే టింగ్ టాంగ్. వీటన్నిటినీ మేమే పాడు చేశాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అన్నిటినీ మేమే సర్దేస్తాం. వాళ్ళ గాడ్ ఖజాంజీలాలే దొంగిలించినట్టు నిర్ధారణ అయింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఏంటిది? గజన్శిలాలే దొంగలించాడు. తనని నేను మంచివాడనుకున్నాను. గజన్శీలాలు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. బాసుమన్ మీద కోపంగా ఉంటారు. అమ్మో, ₹1,00,000 విలువ గల డైమండ్స్ తీసుకొని ఖజాంచీలాలి అక్కడికి వెళ్ళిపోయాడు. బాస్, మేము దొంగిలించినప్పుడు అక్కడ అలారం కొట్టింది బాస్. వెంటనే అక్కడి నుండి బయలుదేరేసాం. పోలీసులు మా వెంట పడ్డారు. అప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది. గజాంచి తలపై చిన్న గాయం తగిలింది. వాడు అన్ని మరిచిపోయాడు బాస్. వాడికి గుర్తు చేయడానికి మేము ప్రయత్నించాం. వాడు అక్కడ నుండి పరిగెత్తడం మొదలెట్టాడు. పట్టుకోవడానికి వాడిని వెంబడించాం. వాడు చాలా వేగంగా పరిగెత్తాడు. వాడు ఎక్కడికో వెళ్ళలేదు బాస్. మన ఆఫీస్ దగ్గరకు వచ్చి అలాగే మాయమైపోయాడు బాస్. ఆ తర్వాత కనపడలేదు బాస్. ఓ, అయితే మీరందరూ వెళ్ళి వాడిని ఎలాగైనా కనిపెట్టి వాడిని పట్టుకుని ఆ వజ్రాలు తీసుకొచ్చి నాకివ్వండి. ఇంకా ఏమిటి, వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే ఆ మొదటి వ్యక్తి ఎవరు బాస్?
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సింహం మాట్లాడుతూ ఉండగా గుంట నాకలు చిందులు వేయకూడదు. అర్థమయ్యిందా? ఒకవేళ వాళ్ళు గట్టు బట్టు దగ్గరికి వెళ్ళుంటారేమో. పదండి పదండి, మనం వెళ్ళి గట్టు బట్టుకి మనం ఎవరో తెలియజేద్దాం. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. Left and right. Good. ఓకే బాస్. బాస్ మీ కాస్ట్యూమ్ రెడీ బాస్. టింగ్ టాంగ్ చెప్పేది 100% నిజమే. కచాచిలాల్కి అసలు ఏమీ గుర్తు లేదు. అంతెందుకు ఆయన పేరు కూడా ఆయనకి తెలియదు. అవును, ఈయన మీకు ఎక్కడ దొరికారు? సార్, నేను ఇంటికి కావాల్సిన సామాన్లు కొన్నామని షాప్కి వెళ్ళాను. అక్కడ జేబులు కొట్టేవాళ్ళగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను కనిపెడతాను చూడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈయన మీకు ఎక్కడ దొరికాడు? బజార్లో. ఈయన చేతిలో ₹1,00,00,000కి డైమండ్స్ ఉన్నాయి. ఈయన మర్చిపోయిన సందర్భాన్ని నీకు అనుకూలంగా చేసుకున్నావు. డైమండ్స్ ని నువ్వు కొట్టేశావు. ఇప్పుడు బట్టుకు నువ్వు సమాధానం చెప్పాలి. డైమండ్స్ ఎక్కడ? డైమండ్స్ ఎక్కడ? గట్టు గారు, నేనే దొంగనని అనుమానిస్తున్నారు. నేను చెప్పేదంతా నిజం సార్. నేను నిజం మాత్రమే మాట్లాడతాను. నాకు ఆ వజ్రానికి ఏ సంబంధం లేదు. మార్కెట్కి వెళ్ళే దారిలో నాకు కనిపించాడు, వెంటనే తీసుకొచ్చేసాను. ఓ అలాగా. బట్టు, నేను ఈ లాకెట్ నేను మెడలో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే. బట్టు, ఇదే మనకు దొరికిన మొదటి ఆధారం. అవును, బట్టుతో ఉన్నావు కదా, అందుకే నీకు తెలివితేటలు వచ్చేసాయి. అవును, ఇందులో ఒక బుల్ సింబల్ ఉంది. గుర్తొచ్చింది. నేను దీన్ని ఎక్కడ చూస్తానంటే కేసు ఓవర్ నాన్న, కేసు ఓవర్. ఎవరొచ్చారో తెలియడం లేదే. త్వరగా 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 ఇన్ని దాచిపెట్టాలి. త్వరగా వెళ్ళు. నా గురించి గొప్పగా చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం. నా పేరే షేర్ సింగ్. దాన్ని నేనేం చేయాలి? ఓ ఏయ్, ఎవరయ్యా నువ్వు? మర్యాద తెలియదు అనుకుంటా. ఖజాంజీ ఎక్కడున్నాడో చెప్పండి. ఖజాంజీ ఎక్కడున్నాడో చెప్పండి. మర్యాదగా అతను నాకు అప్పగించండి. లేదంటే మీకు తెలుసు కదా, వినాశనానికి మరో పేరుంది, అదే షేర్ సింగ్. అయితే మొదటి పేరేంటో చెప్పండి బాస్. నోరు ముయ్యండి. సింహం మాట్లాడేటప్పుడు గుంట నక్కలు చిందులు వేయకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను. గట్టు బట్టు ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చదు. ఖజాంజీ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. నాకు అప్పగించండి, లేదంటే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తాను? ఇలా పడిపోతాను. టింగ్ టాంగ్, మీరు ముందు చార్ని తీసిన చోటే పెట్టండి. ఓకే బాస్. నేను 3 లెక్క పెడతాను. ఈలోగా ఖజాంజీ నాకు అప్పచెప్పండి. పేరు గుర్తుంచుకోండి, ఖజాంజీ. వాడు చాలా భయంకరమైన వాడు. నా దగ్గర దొంగతనం చేశారంటే మీరు ఆలోచించుకోండి. నేను 3 అంకెలు లెక్క పెడతాను. మొదలు పెట్టేస్తున్నాను. టింగ్ టాంగ్, ఆయన 3 లెక్క పెట్టేంత వరకు దిక్కులు చూస్తావా? వెళ్ళి పని చూడు. త్వరగా వెళ్ళు. 3. సారీ బాస్. చెయ్యిని ఒకే చోట ఉంచండ్రా. ఈ షేర్ సింగ్ కోపం వచ్చిందంటే ఆకాశం గజగజ వణుకుతుంది, భూమి మొత్తం బద్దలైపోతుంది, గాలి సుడిగాల్లా మారిపోతుంది. నేను అసలే వేడిగా ఉన్నాను, ఇంకా వేడెక్కించొద్దు. సరే బాస్, చేద్దాం. ఏంటి గబ్బిలో అతుకుపోయాడు? బాగుంది. ఫ్యాన్ ఆఫ్ చేయండి రా, ఫ్యాన్ ఆఫ్ చేయండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను బయలుదేరుతున్నా. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఖజాంజీ లాల్ మీకు దొరికాడంటే తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి. లేదంటే తెలుసు కదా, వినాశనానికి మరో పేరుంది, అది షేర్ సింగ్ సార్, మేము తప్పుడు పనులు చెయ్యం. తప్పుడు పనులు చేసే వాళ్ళని వదిలిపెట్టాం. మర్యాదగా మీరే వెళ్ళిపోతారా, లేకపోతే టింగ్ టాంగ్ ని ఫ్యాన్ ఆన్ చేయమంటారా? టింగ్ టాంగ్, ఫ్యాన్ ఆన్ చేయండి. వినాశనానికి మరో పేరు షేర్ సింగ్. అరే రే,
నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది ఇక్కడ ఏదో సమస్య అనుకుంటా. ఈ లాకెట్ లో ఉన్న బోల్ చుట్టుపక్కల ఎక్కడోనే ఉంది. నాకు కన్ఫర్మ్ గా తెలుసు ఇప్పుడు సమస్య రాబోతుంది. అది వెంటనే రాబోతోంది. బట్టు సమస్య మీ వెనకాలే ఉందండి. అరే ఏమంటున్నావు? బట్టు వెనకాల సమస్య? ఏ సమస్య అయినా ఇట్టే తేల్చేస్తాను. బిల్డప్ సంగతి తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. నేను లాకర్ లో ఉన్నది ఇక్కడ ఉంది. కాపాడు గట్టు, కాపాడు, నన్ను కాపాడండి. జరగండి, జరగండి. త్వరగా పదండి. ఖజాంచీలను తీసుకొచ్చి నాకు అప్పగించండి. రండి. అవును, ఈ బండికి బ్రేక్ ఎక్కడుంది? ఇది అసలు ఆగడం లేదే. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏయ్, ఆగు! కాపాడండి. నా దగ్గరికి రావద్దు. నాకు కోపం వచ్చిందంటే ఆకాశం గజగజ ఉడుకుతుంది, భూమి బద్దలైపోతుంది, గాలి సుడిగాల్లా మారిపోతుంది. వినాశనానికి ఇంకో పేరుంది, అదే షేర్ సింగ్. నువ్వు భయపడుతున్నావు కదూ? నువ్వు భయంతో వణికిపోతున్నట్టు నాకు అద్దంలో కనబడినట్టు కనబడుతోంది. నేను కోపంలో వేడిగా ఉంటానని తెలుసు, కానీ ఈ రోజు ఎందుకో వేడి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. నా ఒంట్లో వేడి ఎక్కువైపోయి గాలి కూడా చాలా వేడిగానే వస్తోంది. నేను చెప్పింది కరెక్టే కదా? బాస్, ఆ వేడి గాలి మీ వెనకాల నుంచే వస్తుంది. మీరు పారిపోండి. ఏంట్రా వాగుతున్నావు? గాలి అనేది ఎప్పుడు ఒక చోట ఉండదు. అది కుడి నుంచి ఎడవకు వెళ్తుంది, ఎడవ నుంచి కుడికి వెళ్తుంది. అంతేకాదు, ముందు నుంచి వెనక్కి వెళ్తుంది, వెనక నుంచి ముందుకు కూడా వస్తుంది. అంతేగాని పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఎలా వస్తుందిరా? ఖజాంచీలాల్, త్వరగా ఎక్కండి. బయలుదేరండి. ఆ బుల్ని ఎక్కడ చూసానో నాకు బాగా గుర్తుంది. ఎస్, నాకు బాగా గుర్తుంది. ఈ బట్టు ఆ బుల్ని ఇక్కడే చూశాడు. ఖజాంచీలాల్, ఈ టెంపుల్ ని బాగా చూడండి, బాగా. ఈ లాకెట్ మీకు ఇక్కడే దొరికిందా? గుర్తొచ్చింది. నాకు అన్నీ గుర్తొచ్చాయి. జరిగింది ఏంటో ఇప్పుడు నేను చెప్తా. మేము కొట్లో దొంగిలించి పరిగెత్తుకొస్తున్నప్పుడు ఆ సమయంలో పోలీసులు మమ్మల్ని వెంబడించారు. అప్పుడు ఊహించిన విధంగా మా జీపు ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత నేను ఈ గుడి దగ్గరికే వచ్చేసాను. నేను దండం పెట్టుకుంటుంటే ఆ లాకెట్ నా మెడలో పడింది. తిరిగి చూసేసరిగా రౌడీలు నన్ను వెంబడిస్తూ కనిపించారు. నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. ఆ తర్వాత నేను ఓ బిల్డింగ్ లోపలికి దూరిపోయాను. షేర్ సింగ్కి నేను ఈ దొంగతనం చేసి పెడితే నాకు 10 కోట్లు ఇస్తానని చెప్పాడు. నేను వాడేసిన గాలానికి చిక్కుకున్నాను. నన్ను మన్నించండి, దయచేసి నన్ను మన్నించండి. ఇక మీదట నేను ఇలాంటి తప్పులేవి చేయను. దేవుడి సాక్షిగా ఇలాంటి తప్పులేవి చేయను. చాలు చాలు, ఆపండి. దయచేసి ఏడవకండి. బట్టు ఎవరైనా ఏడిస్తే చూడలేడు. మేము మిమ్మల్ని క్షమించేశాం. సరే, మీరు వెళ్ళండి. ఇక నుంచి ఇలాంటి పనులు చేయకూడదు. చాలా సంతోషం అయ్యా. బట్టు ఈయన ఎక్కడ పంపిస్తున్నారు?
₹1,00,000 విలువ చేసే వజ్రం మనకి ఇంకా దొరకలేదు. ఖజాజీలాల్, బాగా ఆలోచించి చెప్పండి. ఆ వజ్రం ఎక్కడుందో మాకు తెలిసి తీరాలి. మీరు చివరికి ఎక్కడికి వెళ్ళారో మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి ప్లీజ్. అరే రే, నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదో సమస్య ఉందంటుంది. పట్టు, కదలద్దు, కదలద్దు, దయచేసి కదలద్దు. అలాగే ఉండు. అరే అరే, ఏమైంది? అన్నిటినీ 2 సార్లు చెప్తున్నావు. డోంట్ వరీ, బీ హ్యాపీ. నేనున్నాను కదా. ఈ బట్టు అండగా ఉండగా దిగులందుకు దండగా. అరే రే, చాలా అందంగా ఉన్నానే. అరే రే, పావు పావు, ఓరి నాయనా. మీరంతా ఎందుకు ఇక్కడే ఉన్నారు? వెంటనే వెళ్ళండి, ఆ ఖజాజీలాల్ని పట్టుకుని తీసుకురండి. వెళ్ళమని చెప్పారు కదా. నేను తిన్నగా ఈ హాలు దగ్గరికే వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఏదో ఒకటి వేలాడుతూ ఉండేది, దానిలోనే వజ్రాన్ని పెట్టాను అనుకుంటున్నాను. ఆ తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు సార్. నా మాటలకు భయపడే అతన్ని తిన్నగా ఇక్కడికే తీసుకొచ్చేశారా? ఓకే, మీ అందరికి బాగా అర్థమయ్యింది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. వెళ్ళండి, అతన్ని పట్టుకుని అడగండి. వజ్రాలు ఎక్కడున్నాయో తీసుకురండి, వదలకండి. చాలా థ్యాంక్స్ షేర్ సింగ్ సార్, చాలా థ్యాంక్స్. ఈ వజ్రాలు మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచినందుకు. గజాంజీ పోలీసులు భయపడి తిన్నగా ఇక్కడికే వచ్చారు. వచ్చిన ఆయనకి ఇక్కడ తగిలించున్న మీ కోట్ కనిపించింది. ఈ వజ్రాలను మీ కోట్లో పెట్టి ఆయన ఇక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఆయనకి దెబ్బ తగలడం వల్ల మొత్తం కథని మర్చిపోయారు. వజ్రాలు నా కోట్లోనే ఉన్నాయి. కోట్లు విలువ చేసే వజ్రాలు నా పాకెట్లోనే ఉన్నాయి. పాకెట్లోనే పెట్టుకొని ఊరంతా తిరిగాను. ఏమిట్రా చూస్తున్నారు? వెళ్ళండి, వాళ్ళని పట్టుకోండి. ఇదిగోండి, ముందు తినండి, ఆ తర్వాత హాయిగా కొట్టుకుందాం. హోల్డ్ ఆన్, నేనున్నాను కదా, ఎందుకని మీరు భయపడుతున్నారు? మర్చిపోయాను, మీకు చాలా థ్యాంక్స్. వెళ్ళండి, రావండి, పట్టుకోండి. నాతో గడవలద్దు. An apple a day keeps rowdies away. దీంతో మీ పని అయిపోతుంది. గాయ్స్, ఇప్పుడు నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే నేను కోపంగా ఉన్నందువల్ల నా ఒంట్లో వేడెక్కువైపోయి నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశం కూడా వేడెక్కిపోయింది. బాస్, మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి బాస్. ఎవరైనా నన్ను కాపాడండి, దయచేసి ఫ్యాన్ ఆఫ్ చేసి నన్ను కాపాడండి. చూడండి షేర్ సింగ్ సార్, పోలీసులు వచ్చేదాకా మీరు అక్కడే ఉండండి, బాగుంటుంది. చివరికి వజ్రాలు దొరికేశాయి. ఆయన వీటి కోసం కంగారు పడుతూ ఉంటారు. మేము వీటిని తీసుకెళ్లి ఆయనకు అప్పగించేస్తాం. పోలీస్! గట్టు అంటే మేధావి, పట్టు అంటే బలశాలి. మేము కలిసే శత్రువులు డమాలే.